ఈరోజు మేము 4 సంవత్సరాలుగా పోరాటాన్ని తెరదించడానికి ఈరోజు చివరి రోజుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కూటమి వచ్చిన 3 నెలల్లోనే 1640 కోట్లు ఇప్పించి ప్రొడక్షన్ పరుగులు తీయించారు. అలాగే ఇంకా ఆర్థిక సాయం కావాలని కూటమి గవర్నమెంట్, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కేంద్రానికి ద్వారాగానే ఈరోజు 11,440 కోట్లు ఇచ్చి కంపెనీని పూర్తిగా కాపాడే ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే కేంద్ర ప్రధానమంత్రి గారికి మా స్టీల్ టీఎన్డీస్ తరఫున, కుటుంబ కార్మికుల తరఫున, నిర్వాసితుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఇక్కడ గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు ఆమరణ అధ్యక్ష చేసి స్టీల్ ప్లాంట్ కోసం తన వంతు కృషి చేసిన ఆయనకి, పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే యువకుల ఉత్సాహవంతులు, యువ నాయకులు మా భర్త గారికి కూడా అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టీల్ మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు 11,440 కోట్లు, ముందు 1,640 కోట్లు ఇస్తే కొంతమంది పోరాట కమిటీ నాయకులు ఇదేం సరిపోతుందని చెప్పిన, ఇదే పోరాట కమిటీ నాయకులు ప్యాకేజీ ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకుంటామని చెప్పిన నాయకులు ఈరోజు కార్మికులు మభ్యపెట్టే కార్యక్రమాల్లో ఉండి ఈరోజు అవాకులు చవాకులు పేలడం అత్యంత దుర్మార్గంగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏదైతే నిలబెట్టుకోవడానికి ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఇచ్చిన హామీలు 6 నెలల్లోనే స్టీల్ ప్లాంట్ కాపాడిన కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాగైతే కాపాడిందో ఈ రోజు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ కాపాడి మరోసారి అవకాశం మాకు ఇచ్చి యువకుల్ని, నిర్వాసితులు కూడా రానున్న రోజుల్లో అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. పోరాట కమిటీ నాయకులు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాన్ని ఒప్పుకొని కార్మికులకు నిజాలు చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మాతో పాటు 4 సంవత్సరాలుగా మా ఎన్నే వెంటంటూ మీ అందరూ మీడియా మిత్రులందరూ మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.